మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనలో చాలా మంది కాన్స్టిపేషన్తో చాలా బాధపడుతున్నాం. ఎస్పెషల్లీ మలబద్ధకానికి రకరకాల రీజన్స్ ఉన్నాయండి. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఆసనాలు ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి నేర్చుకుందాం. కానీ కాన్స్టిపేషన్ తగ్గాలంటే ఫస్ట్ మన డైట్లో మార్పులు, అంటే మన తినే ఆహారంలో ఫైబర్ రిచ్ ఫుడ్ ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఏ టైంకి తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మార్పులు చేర్పులు చేసుకుని అలాగే ఆసనాల్లో చాలా సింపుల్ ఆసనాస్ కాన్స్టిపేషన్కి ఇంక్లూడ్ చేసుకుని రోజు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీకు కుదిరినప్పుడు చేసుకోవటం వలన కాన్స్టిపేషన్ చాలా మటుకు తగ్గుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, కాన్స్టిపేషన్ చాలా అంటే అదొక చిన్న సమస్య, మలబద్ధకం అనుకోదండి. మోషన్ సరిగా అవ్వకపోవటం అనేది లైట్ తీసుకునే అంత చిన్న ప్రాబ్లం కాదు. దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వేరే వేరే ఇతర ఆర్గాన్స్ మీద పడటం లాంగ్ రన్లో, లేదా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్, స్కిన్ డ్యామేజ్ అవ్వటం, హెయిర్ లాస్ అవ్వటము, వెయిట్ పుట్ ఆన్ అవ్వచ్చు. సో అందుకోసమని కాన్స్టిపేషన్ని స్టార్టింగ్ నుంచే మనము డైట్ మార్పులు ఆసనాలు చేసుకుని తగ్గించుకుంటే ఫ్యూచర్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్. వెల్కమ్ టు సిమన్ టీవీ. సో ఈరోజు మనం చాలా సింపుల్ స్ట్రెచెస్ చేసుకుని అలాగే ఆసనాలు చేసుకుని మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, మంచినీళ్ళు ఎక్కువ తాగాలండి. మంచినీళ్ళు సరిగ్గా తాగపోవటం వలన కూడా మలబద్ధకం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నీళ్లు తాగే పద్ధతి ఒకటి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ తాగటం చాలా చాలా ఇంపార్టెంట్. అదే పరగడుపున. అలా అని ఒకటేసారి బాటిల్ ఎత్తేసి మొత్తం అంతా ఒకటేసారి తాగాలని లేదు. సో యోగాలో ఆసనం వేస్తూ ఈ పోస్చర్లో మంచినీళ్ళు తాగితే మలాసన్ అంటాము. మలం అంటే వేస్ట్ అని అర్థం. సో ఆసనం, సో ఈ ఆసనంలో మంచినీళ్ళు తాగితే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. సో ఆసనం ఎలా వేయాలి అంటే దీని పేరు మలాసనం. వైడ్ ఓపెన్ యువర్ థైస్, కాళ్ళని కొంచెం వైడ్ చేసుకుని నమస్కారం. ఇది మలాసన్. మలాసనంలో వేడి నీళ్ళు ఆర్ గోరువెచ్చని నీళ్ళు, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ కూడా పిండుకుని తాగటం మూలాన మలాసనంలో మీకు మోషన్ తొందరగా క్విక్గా బౌల్ మూమెంట్ ఉంటాకి హెల్ప్ అవుతుంది. సో ఈ ఆసనంలో ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చోండి, మంచినీళ్ళు తాగండి. అండ్ నేను ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మంచినీళ్ళు ఎప్పుడు ఫుడ్ తినే తిండి తాగే నీళ్లు కూర్చుని తాగండి. నుంచుని హడావిడిగా ఒకటేసారి గల్పింగ్ అంటాం కదా, ఒకటేసారి బాటిల్ ఫినిష్ చేయకూడదు. స్లోగా గ్లాస్ తర్వాత గ్లాస్ స్లోగా నీళ్ళు తాగాలి. అంతేగాని తాగమన్నాం కదా అని 3 లీటర్స్ ఒకటేసారి తాగేసి ఫినిష్ అయిపోయిందని కాదు. రోజు మొత్తంలో వాటర్ని డివైడ్ చేసుకోండి. ఇలా కూర్చుని ఒక 2-3 గ్లాసెస్ గోరువెచ్చని నీళ్ళు చాలా స్లోగా తాగండి. వెంటనే బౌల్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది స్టార్ట్ అయిన తర్వాత మీరు వేరే వేరే ఆసనాలు, బౌల్ మూమెంట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఆసనాలు ఉంటాయి, అవి కూడా చేయాలి. రెండో ఆసనం పవనముక్తాసనం వేరియేషన్ అండి. ఇందాక మనం చేసిన ఆసనం ఏమో మోషన్ అవ్వకముందు నీళ్ళు తాగి చేస్తాము, అయినా కూడా అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ ఆసనం చేయండి, పవనముక్తాసనం. ఒకవేళ మోషన్ అయిపోయిన వాళ్ళు తర్వాత చేయొచ్చు. 1 2 3 4. మెడల నొప్పులు ఉంటే తల కింద పెట్టేసుకోండి. మెడల నొప్పులు లేని వాళ్ళు తల పైకి లిఫ్ట్ చేయొచ్చు. రివర్స్. ఇలా రొటేషన్ కష్టంగా ఉందంటే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి చాలు. దదలేకి ఇంకొక కాలు, నా 2 కాళ్ళని రోల్. పవనముక్తాసనం. పవన అంటే గాలి, ముక్త అంటే రిలీజ్ అని అర్థం. సో లోపలున్న యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆర్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే సైడ్కి రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. రిలాక్స్. శవాసన్. కాలు దూరం, జస్ట్ రిలాక్స్. పవనముక్తాసనం తర్వాత ఇంకా ఎఫెక్టివ్గా బాగా పనిచేసే ధనురాసనం అండి. ఇది కూడా కాన్స్టిపేషన్కి చాలా బాగా పనిచేస్తుంది. దీనికి మనం బోర్లా తిరిగి పడుకోవాలి. కానీ పీరియడ్స్లో ఉన్న వాళ్ళు, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీస్, రీసెంట్గా ఏమైనా పొట్టకి సర్జరీ అయితే మాత్రం చేయకండి. నా ఎడం కాలుతో ఎడం చేయని, కుడి కాలుతో కుడి చేయని, ఎంతవరకు వీలైతే అంతవరకు పైకి లిఫ్ట్ చేయి. పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. సో బౌల్ మూమెంట్కి చాలా బాగా పనిచేస్తుంది. యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఈ పొట్ట మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి అబ్డామినల్ మజిల్స్ టోన్ అయ్యి పొట్ట ఉబ్బరంగా ఉన్న వాళ్ళకి ఫ్లాటనింగ్గా అవుతుంది. అలానే లోపల ఉన్న ఆర్గాన్స్ స్టిమ్యులేట్ అవుతాయి. డౌన్ అండ్ జస్ట్ రిలాక్స్.
చూసారు కదా, 3 ఆసనాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మలాసనం అనేది ఎవరైనా చేసుకోవచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ అయినా చేసుకోవచ్చు. ఇండియన్ టాయిలెట్స్ మ్యాక్సిమం యూస్ చేస్తాకి ట్రై చేయండి. ఈ సిట్టింగ్ స్క్వాటింగ్ పొజిషన్ అంటాము. మలాసనం అనేది ఇండియన్ టాయిలెట్స్, అలానే మన పెద్దవాళ్ళు పూర్వీకులందరూ కూడా ముగ్గులు వేసేటప్పుడు, వంటలు చేసేటప్పుడు కూర్చుని తింటాం, కింద కూడా కూర్చుని డైనింగ్ టేబుల్స్ ఉండేవి కాదు. సో ఆటోమేటిక్గా స్క్వాటింగ్ పొజిషన్ అంటే లెగ్స్ అపార్ట్ చేసి పెల్విక్ మజిల్ స్ట్రెచ్ అయ్యేవి. ఇది ఓన్లీ కాన్స్టిపేషన్కే కాదు, అంటే మలబద్ధకానికి ఒకటే కాదు, PCOS, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అలాగే ఎటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మలాసనం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. మిగతా 2 ఆసనాలు మనం చేసిన పవనముక్తాసనం, ధనురాసనం మాత్రం పీరియడ్స్లో ఉన్నవాళ్ళు, అలాగే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది అనుకునే వాళ్ళు కొంచెం చూసుకుని చేయండి, లేదా మీ డాక్టర్ని సంప్రదించి చేయండి. ధనురాసనం అయితే అసలు ప్రెగ్నెంట్ లేడీస్, పీరియడ్స్లో ఉన్న వాళ్ళు అసలు చేయకూడదు. సో ఇది ఎంతసేపు చేస్తాననేది మీరు చేయగల శక్తి. యోగా అనేది ఎన్నిసార్లు చేసామనేది కాదు, ఎంతసేపు ఉంచగలము ఆసనంలో అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని ఫస్ట్ టైమే మీరు ఒకటేసారి ఎక్కువసేపు హోల్డ్ చేస్తే డెఫినెట్గా పెయిన్స్ వచ్చేస్తాయి. సో అందుకోసమని ఫస్ట్ టైం చేసిన వాళ్ళు 1 నిమిషం హోల్డ్ చేయండి, తర్వాత 2 నిమిషాలు, 3 నిమిషాలు ఆ టైం పెంచుకుంటా వెళ్ళండి. అండ్ ఈ ఆసనాలతో పాటు ఇందాక చెప్పినట్టు మంచినీళ్ళు బాగా తాగండి. అలా అని ఒకసారి తాగద్దు, రోజు మొత్తంలో డివైడ్ చేసుకుని స్లోగా మీరు వాటర్ తీసుకోవాలి. అలానే మీ ఫుడ్లో, మీరు తినే భోజనంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఎంత పీచు ఉంటే అంత మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, డైజెషన్ బెటర్ అవుతుంది. సో ఫైబర్ రిచ్ అంటే ఎక్కడో ఫ్యాన్సీ ఫుడ్స్లో ఉండవు. మన తినే ఆహారం రోజు ఆకుకూరలు కానీ, అలానే పీచు పదార్థాలు ఉన్న బీరకాయ కానీ, దోసకాయ కానీ, వాటర్ కంటెంట్ ఉండే ఏదైనా సరే ఇంటి ఫుడ్ తీసుకోండి. బయట ఫుడ్ ఏదైనా, కాన్స్టిపేషన్ బిగ్గెస్ట్ రీజన్ ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఇది వరకు ఉండేది కాదు, ఇప్పుడు ఎక్కువైపోతుంది. దానికి చాలా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే బేకరీ ఫుడ్స్ తింటాం. సో బేకరీ ఐటమ్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్, మోస్ట్లీ ఆ సోర్స్ ఏదైతే ఉందో మైదాతోనే చేస్తారు. సో మైదా ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఈ మలబద్ధకం అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది. సో పెద్దవాళ్ళు పిల్లల్ని గమనిస్తూ ఉండండి. వాళ్ళు ఒకటే టైం రొటీన్ అలవాటు చేయండి. పొద్దున 7 o'clockకి వాళ్ళు పార్టీ వెళ్తే అదే టైంకి వెళ్ళాలి, అదే స్కూల్కి వెళ్ళే, అలా అని ఒక రోజు వదిలేస్తే మాత్రం అదే స్లోగా వాళ్ళు డిసిప్లిన్ లేకుండా అయిపోతుంది. సో బౌల్ మూమెంట్, మీ మోషన్కి ఒక టైమింగ్ షెడ్యూల్ అలవాటు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో పిల్లలు రోజు ఒక టైంకి వెళ్ళేటట్టు, అలానే ఫైబర్ రిచ్ తినేటట్టు, అలానే నిద్రలేగంగానే మంచినీళ్ళు తాగేటట్టు, రోజు మొత్తం వాటర్ తాగుతున్నారు లేదా గమనిస్తే కాన్స్టిపేషన్ అనేది మన పెద్ద సమస్యలాగా మారకుండా ఉంటుంది. సో ఈ చిన్న టిప్స్ పాటించండి. అలానే హిమాస్ యోగాలో రెగ్యులర్ క్లాసెస్ ఆన్లైన్, ఆఫ్లైన్ కూడా జరుగుతున్నాయి. సో హిమాస్ యోగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ యోగా అందుబాటులో. సో ఏ వయసు వాళ్ళన్నా ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా కూడా చాలా చక్కగా ఆన్లైన్లో కూడా వరల్డ్లో ఎక్కడున్నా కూడా మాకు కనెక్ట్ అవ్వచ్చు. మీకు తగ్గట్టుగా చాలా సింప్లిఫైడ్గా యోగా ఆసనాలు మీకు చెప్పడమే మా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమా.